హల్లెలూయా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబాడీ. ఈరోజు ఉదయం మళ్ళీ మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి రోజు ఇలా కలుసుకోవడము, రోజు ఇలా దేవుని వాక్యంతో బలపడము మరి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. సో ఆలస్యం చేయకుండా ప్రారంభించుకుందాం. మన దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో మనతోటి మనం విందాం. లెట్ us pray. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, యేసయ్య, నీ నామం ఎంతో గొప్పది తండ్రి. మా ప్రార్థనలు విని ఆలకించిన దేవా నీకే స్తోత్రం ప్రభా. అయ్యా, మా పాపాలని క్షమించిన దేవా నీకే స్తోత్రం తండ్రి. మీ రక్తము చేత మా అందరినీ కడిగి మా అందరినీ శుద్ధీకరించి ప్రభా ఒక నూతన జన్మ, ఒక నూతన ఆరంభము ఈరోజు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. అయ్యా, మేము కేవలం మా యొక్క పరిస్థితులన్నీ మీ చేతికి సమర్పిస్తాం, మా యొక్క సందర్భాలన్నీ మీ చేతికి సమర్పిస్తున్నాం. యేసయ్యా, మా శరీరమే మీ చేతిలో అప్పగిస్తాం తండ్రి. ఒక నూతన కార్యం జరిగించండి, ఒక పెద్ద కార్యం జరిగించండి. మీరు పెద్ద కార్యాలు చేసే దేవుడు తండ్రి, ఎందుకంటే మీరు పెద్ద దేవుడుగా ఉన్నారు తండ్రి. అయ్యా, మా వెలుగు చిన్న వెలుగుగా కూడా ఉండొచ్చు తండ్రి, కానీ మీరు పెద్ద వెలుగుగా మమ్మల్ని మార్చారు తండ్రి. మేమే ఆ సరిపడ ఉప్పు అని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. అవునేసయ్య. అయ్యా, మాలో ఉన్న అభిషేకం గొప్పది తండ్రి. మేము చేయు ప్రార్థనలన్నీ నెరవేర్చే దేవుడవు నీవు తండ్రి. కాబట్టి అలాంటి ఒక కార్యం ప్రభా ఈరోజు నెరవేర్చండి. ఈరోజు మాతో మాట్లాడండి. రోజు మాట్లాడడం కంటే ఈరోజు ఇంకా బలంగా మాట్లాడండి తండ్రి. అయ్యా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, ప్రభు ఆత్మతోని ప్రభా ఈరోజు లోకాన్ని మేము జయిస్తాం తండ్రి. సర్వాధికారం మేము పొందుకుంటాం తండ్రి, ఎందుకంటే సర్వాధికారి మా లోపల ఉన్నందుకు ప్రభా మేము సర్వలోకంపై అధికారం పొందుకుంటాం తండ్రి. అయ్యా, లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పోడు ప్రభా. మా అందరి లోపల ఉన్నవాళ్ళు గొప్పోరు తండ్రి. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా ప్రభా ఈరోజే మా సమస్యలన్నిటికీ పరిష్కారం రావాలా. ఈరోజే మరి ఒక పెద్ద కార్యం, గొప్ప కార్యం జరగాల తండ్రి. ఒక పెద్ద కార్యం ఈరోజు చేయండి, ఇప్పుడు చేయండి. ఒక ఆశ్చర్య కార్యము మా జీవితంలో జరిగించండి. ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవా నీకే స్తోత్రం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. వన్స్ అగైన్ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఉదయము, శుభోదయము తెలుగులో. ఓకే, శుభోదయం, గుడ్ మార్నింగ్. ఓకే, సో టుడేస్ టాపిక్, ఈరోజు ధ్యానము, ద పవర్ ఆఫ్ ఎర్తన్ వెజల్స్. లోకానుసారమైన గిన్నెలు, ఎర్తన్ వెజల్స్. ద పవర్ ఆఫ్ ఎర్తన్ వెజల్స్ అంటే లోకంలో ఉన్న క్రియలకు, కార్యాలకు ఒక శక్తి ఉంది. లోకంలో ఉన్న ఆ ఎలక్ట్రిసిటీకి ఒక శక్తి ఉంది. లోకంలో ఉన్న మరి సర్వ విషయాలకు కొన్ని శక్తులు ఉన్నాయి. దెర్ ఆర్ పవర్ ఫర్ వరల్డ్లీ థింగ్స్. ద సేమ్ వే దెర్ ఇస్ ఆల్సో పవర్ ఇన్ స్పిరిచువల్ థింగ్స్. దెర్ ఇస్ పవర్ ఇన్ వరల్డ్లీ థింగ్స్, దెర్ ఇస్ ఆల్సో పవర్ ఇన్ స్పిరిచువల్ థింగ్స్. లోకానికి ఒక శక్తి ఉంది, మరి ఆత్మకు ఒక శక్తి ఉంది. కానీ ద పవర్ ఆఫ్ ఎర్తన్ వెజల్స్, 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి ధ్యానించండి. 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. బట్ వీ హ్యావ్ దిస్ ట్రెజర్ ఇన్ ఎర్తన్ వెజల్స్ దట్ ద ఎక్సలెన్సీ ఆఫ్ పవర్ మే బీ ఆఫ్ గాడ్ అండ్ నాట్ ఆఫ్ అస్ ఆల్. ఈ ఎర్తన్ వెజల్స్ కంటే కూడా బయట ఒక ఎక్సలెన్సీ ఆఫ్ పవర్ అనేది ఈరోజు మనకు దేవుడిచ్చిండంట. టుడే బియాండ్ ద పవర్ ఆఫ్ ఎర్తన్ వెజల్స్ వీ క్యారీ ద ఎక్సలెన్సీ ఆఫ్ పవర్. నిన్న నేను లైవ్ తొందరగా పూర్తి చేయడానికి కారణం ఏంటంటే, రాత్రి నేను 8:45కే ఇంటికి వచ్చాను. ఒక ఇంటికి వెళ్ళినాను, వాళ్ళు విగ్రహారాధన చేసేవాళ్ళు. వాళ్ళతో నేను క్లుప్తంగా దేవుని గురించి బోధించినప్పుడు మరి వాళ్ళకి స్క్రిప్చరల్గా ఆధారంతో నేను ఎప్పుడైతే బోధించినానో అప్పుడు నేను తినను కూడా తినలే. నేను లంచ్ చేయలే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయిన వాడిని, లంచ్ కూడా చేయలే నేను. ఓకే, నేను తొందరగా వచ్చేస్తాను అనుకున్నాను. నేను వేరే విషయంలో పోయినా, కానీ అక్కడ బోధిస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. సో బోధిస్తూ వాళ్ళందరితోనే మాట్లాడుతూ నేను వాళ్ళకి సత్యం బోధించడం మొదలుపెట్టిన. ఇదే స్క్రిప్చర్ ప్రకారంగా ఇలాంటి జీవితం జీవించాలా. నువ్వు రిపీటెడ్ ప్రేయర్స్ చేయొద్దు. నువ్వు ఒక జపమని పట్టుకొని నువ్వు ఇలా రిపీటెడ్ ప్రేయర్స్ చేయొద్దు, వాక్యానుసారంగా అది తప్పు అని నేను ఎప్పుడైతే వాళ్ళకి బోధించడం జరిగిందో, వాళ్ళిద్దరూ కూడా అది యాక్సెప్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని, అవును బ్రదర్ అది సత్యం, ఇప్పుడు మేము ఏమి చేయాలి అని వాళ్ళు అడిగినప్పుడు నా హృదయంలో చాలా ఆనందం కలిగింది.
నాకు అప్పటిదాకా లేట్ అయిపోతుందేమో అని అనుకున్నా. కానీ ఎప్పుడైతే వీళ్ళందరూ మరి నేను ఏం చేయాలా బ్రదర్ అని అడిగినప్పుడు నాకు పౌలు గుర్తుకొచ్చిండు. అపోస్తులుడైన పౌలు మరి ఎప్పుడైతే ఆ చెరసాలలన్నీ విరిగిపోయిన తర్వాత అతను వచ్చి అడుగుతాడు, దేవా నేను ఇప్పుడు ఏం చేయాలా? అపోస్తులుడైన పౌల్ని వాళ్ళ హృదయం ప్రిక్ అయింది. ఎప్పుడైతే నేను కూడా వీళ్ళ ఇంట్లో బోధించడం మొదలుపెట్టినానో వాళ్ళ హృదయం ప్రిక్ అయిపోయి వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు ఈ విధంగా వాళ్ళకి నేను చెప్పిన, ఏం లేదమ్మా, నువ్వు దివారాత్రం ధ్యానించు, వాక్యంలో ధ్యానించు, దేవుడే నీతోని మాట్లాడతాడు అని చెప్పినప్పుడు వాళ్ళ హృదయంలో ఆనందం కలిగింది. ఆ చీకటి శక్తుల నుంచి వాళ్ళు విడుదల పొందుకున్నట్టు వాళ్ళు మరి విన్నారు. కొంతమందిలో దేవుని యొక్క ఆశ ఉంటుంది, అవునా? ఆ ఆశని మనం నెరవేర్చాలి. నాకు అప్పుడు అనిపించింది దేవుని యొక్క వాక్యం నెరవేర్చడంలో ఒక తృప్తి. అప్పుడు నాకు ఇంకొక వాక్యం గుర్తుకొచ్చింది. ఏంటంటే యేసుక్రీస్తు ఎప్పుడైతే బోధించిండో ఆ సమరయ స్త్రీకి, వీళ్ళు పోయి టిఫిన్ తీసుకొని వస్తే నాకు ఆకలి తీరిపోయిందని అంటాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. అప్పుడు నాకు అనిపించింది దేవుని పని చేయడంలో ఉన్న తృప్తి నీకు లోకంలో దొరకదు. ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నా? దేవుని యొక్క కార్యం, దేవుని గురించి నువ్వు బోధిస్తే నీ లోపల ఒక తృప్తి వస్తుంది, ఒక సంతోషం, ఒక ఆనందం వస్తుంది. చూడండి, అది నీ మనసు నుంచి నువ్వు చేయాలి. నీ మనసు నుంచి ఎప్పుడైతే దేవుని కొరకు ఒక కార్యం చేస్తావో అందులో ఉన్న తృప్తి నీకు ఈ లోకంలో దొరకదు. యూనో వైల్ ద హోలీ స్పిరిట్ ఈ వాక్యం ఎప్పుడు రాసిండంటే పరిశుద్ధాత్మ గురించి రాస్తున్నాడు అనమాట. ఆయన పరిశుద్ధాత్మ గురించి ఒక ప్రత్యేకమైన పాయింట్ తీస్తున్నారు. ఏంటంటే ద ఎక్సలెన్సీ ఆఫ్ పవర్ అంట. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడికి ఇంకొక నామం ఈరోజు రిలీజ్ అవుతుంది. ఏంటది? ఎక్సలెన్సీ ఆఫ్ పవర్. హీఈస్ ఎక్సలెంట్ పవర్ అంట. చాలా చక్కటి నామము, చాలా సూపర్ నేమ్ అంట ఆయన. ఎక్సలెంట్కి తెలుగులో ఎలా వివరించాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఈజ్ ఎ ఎక్సలెంట్ పవర్, maybe of God and not of us all. Excellent power comes from God, not from us. Bible proves that we cannot be excellent. చాలామంది నేను చేసేస్తా, నేను ఎక్సలెంట్ బ్రదర్, నేను స్టడీస్లో ఎక్సలెంట్, నేను జాబ్లో ఎక్సలెంట్, నేను బిజినెస్లో ఎక్సలెంట్ అంటారు. మొద్దులు అయిపోతాం, మందం అయిపోతాం. కారణం ఏంటంటే ఎక్సలెన్సీ అనేది దేవుడి నుండి రావాలా. ఆ ఎక్సలెన్సీ నిరంతరంగా ఉంటుంది. హల్లెలూయా. ఈ ఎక్సలెన్సీ అనేది మరి దేవుడి నుంచి రావాలి నీ జీవితంలో. అందుకనే చదువు అనేది దేవుడి నుంచి రావాలి. సో ఎవ్రీథింగ్ షుడ్ స్టార్ట్ విత్ ద ప్రేయర్, ఎవ్రీథింగ్ షుడ్ బీ విత్ ద డీడ్స్ ఆఫ్ గాడ్. ఒకసారి ఒక ధనవంతుడు ఒక పెద్ద కీబోర్డ్ని చర్చ్కి డొనేట్ చేసిండు. ఆర్గన్ అంటారు దాన్ని. కీబోర్డ్ అంటే సాధారణమైన 20,000 కీబోర్డ్ కాదు, అది కొన్ని లక్షలు ఉంటుంది. ఆర్గన్ అంటారు దాన్ని. పెద్దది, ఇలా వుడ్ది, చెక్కది ఉంటుంది చూడండి, అలాంటిది ఒక పెద్ద ఆర్గన్ అతను చర్చ్కి డొనేట్ చేసిండు అనమాట. ఆ లోపల ఉన్న రీజన్ ఏంటంటే గర్వము, ఫేమ్. ఎందుకంటే పాస్టర్ చెప్తాడు, పలానా బ్రదర్ డొనేట్ చేసిండు, దేవునికి స్తోత్రం, పలానా సిస్టర్ డొనేట్ చేసింది, దేవునికి స్తోత్రం. నేను ఆ పాపం ఎప్పుడు ఆ తప్ప అసలుకే చేయ. ఎందుకంటే మనలో లేకపోయినా కూడా నేను ఎప్పుడైతే స్టేజ్ మీద నుంచి మీ పేరు పలుకుతానో మనకే తెలియని ఒక గర్వం వచ్చేస్తూ ఉంటుంది. అది నేను చేసిన ఆ తప్పు, కానీ దేవుడు ఎప్పుడైతే నాతో మాట్లాడిండో అప్పటి నుంచి చేయడం ఆపేసిన. ఐ స్టాప్ టెల్లింగ్ ఆల్ దీస్ థింగ్స్ బికాస్ when you do it secretly, you will receive the blessings directly from heaven. హల్లెలూయా. నేను ఒక పాస్టర్కి మీరు చేయొచ్చు, మీరు సంఘానికి చేయొచ్చు, ఓకే. మీరు చేసిన తప్పులు ఎందుకు సీక్రెట్గా ఉంచమంట అంటే పరలోకం మీకు అద్భుతం చేయాలి. మీరు చేసిన డొనేషన్, మీరు ఇస్తున్న ఆఫరింగ్స్ కనుక నేను చర్చిలో చెప్పొచ్చు. నేను ఎన్నో సంఘాలు చెప్తున్నాయి అలా, ఈ పలానా సిస్టర్ దీనికి ఆఫరింగ్ ఇచ్చారు, ఈ పలానా బ్రదర్ దీనికి ఆఫరింగ్ ఇచ్చారు అంటే మైట్ బి నా దగ్గర నుంచి మీకు ఒక ఘనత రావచ్చేమో, నా దగ్గర నుంచి మీకు ఒక గర్వం రావచ్చేమో, పలానా జనాలు అనుకోవచ్చేమో, సంఘంలో ఉన్న జనాలు అనుకోవచ్చు, ఓకే ఈ పలానా బ్రదర్ సిస్టర్ మరి ఈ విధంగా డొనేషన్ ఇస్తున్నారు, అమ్మో వీళ్ళు బాగా ధనవంతులని అనుకోవచ్చు. మైట్ బి దేర్ కుడ్ బి దోస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. కానీ పరలోకం నీ గురించి అనుకుంటుందా? అది ముఖ్యం. సో ఎప్పుడైతే ఈ ఒక ధనవంతుడు ఒక ఆర్గన్ని డొనేట్ చేసిండో తన హృదయం ఏమనుంది? అవునా, నేను ధనవంతుడిని, ఈ జనాలు చర్చ్ కాంగ్రిగేషన్ దగ్గర ఆయనకు ఒక మంచి ఇంపాక్ట్ రావాలని. He want to get good impact from the congregation and out of pride he did this. గర్వము చేత అతని విషయం చేసింది.
గర్వంతో చూపించుకొని నాకు డబ్బులు ఉంది, నేను చర్చికి ఇంత పెద్ద డొనేట్ చేసిన అని చెప్పించుకొని. సో డెడికేషన్ సర్వీస్ జరుగుతుంది. ఆ కీబోర్డ్ది డెడికేషన్ సర్వీస్ మనకు తెలుసు కదా, చర్చిల్లో ఎట్లా ఒక బర్త్డే అయితే డెడికేషన్ చేయాలా, కీబోర్డ్ కొంటే డెడికేషన్ చేయాలా, గిటార్ కొంటే డెడికేషన్ చేయాలా, పెన్సిల్ కొంటే కూడా డెడికేషన్ చేయాలా. అట్లా డెడికేషన్ సర్వీస్ అవుతుంది. కీబోర్డ్ పెట్టి డెడికేషన్ చేస్తూ ఉన్నారు. చేస్తున్నప్పుడు సడన్గా పవర్ ఆఫ్ అయిపోయింది. అందరూ ఉరికిరు, అరే ఏమైంది కరెంట్కి అని. ఫ్యూజ్ బోర్డ్ దగ్గర కొంతమంది ఉరికిరు, కొంతమంది ఎలక్ట్రిసిటీకి కాల్ చేసిండు. ఓవర్ యాక్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు చర్చల్లో. ఓకే, మామూలుగా ఉండే వాళ్ళు చాలామంది నిజంగా ఆలోచించి కన్సర్న్డ్గా మైక్ గురించి లేకపోతే దీని గురించి చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మంచి గుణంతో సిన్సియర్గా అరే ఏంది ఇది వాళ్ళ జ్ఞానం ఉపయోగించడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తారు సంఘంలో, వాళ్ళు డేంజర్. ఒక చర్చిలో, నాకు తెలిసిన చర్చిలో ఏమైందంటే సౌండ్ ఎక్కువ పెడుతున్నారని పోలీసు వాళ్ళు వచ్చి మైక్ ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు. హాల్ వాడు వచ్చి పెద్ద గొడవ అవుతుందంట. మన చర్చ్ కాదు, వేరే చర్చ్. అయితే ఇదంతా చూసి పాస్టర్ ఏమో సైలెంట్గా ఉన్నాడు, ఏం లేదు. చర్చ్ వాళ్ళందరూ ఎగురుతున్నారు, నువ్వు అట్లా మైక్ ముడతావు, నువ్వు ముట్టి చూడు పోలీసు దగ్గర, అవసరమా వాళ్ళకి? సార్ మేము తక్కువ పెట్టుకుంటాం సార్ అని వీళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే వేరు, సంఘం అంతా రిక్వెస్ట్ చేస్తే వేరు. మనము ఎక్కడ తగ్గాలి, ఇక్కడ ఎవరు పేరు చెప్పని ఫోన్ ఇట్లా తీస్తుండవాడు, వాడేమీ యాప్స్ స్క్రోల్ చేస్తున్నాడు, ఫేస్బుక్ స్క్రోల్ చేస్తున్నాడు, పెద్ద సీన్ ఏం లేదు అక్కడ, కథలు పడడం. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు చర్చిలో, వాళ్ళని లైట్ తీసుకోవాలి ఎప్పుడు ఎగిరేవాళ్ళు. అలా కొంతమంది ఎగురుతున్నారు. ఎలక్ట్రిసిటీ ఫోన్ చేసి అట్లెట్లా తీస్తావు, ఇది అది అది. కానీ ఈ హృదయంలో, ఈ ధనవంతుడి యొక్క హృదయంలో ఒక పలుకుతుంది, ఒక మాటలు వస్తుంది. ఈ ధనవంతుడు ఏమనుకుంటారు, అరే ఏంది ఇది ఏమవుతుంది అని అన్నప్పుడు ఒక ముసలోడు ఒక మాట అన్నాడంట ఆ చర్చిలో. ఏమని అన్నాడంటే ఆయన మాట ఎక్కడ రాశాను, ఫర్ ద ఆర్గన్ టు ఫంక్షన్ electric power is required, for a man to function heavenly power is required అని అన్నాడు. కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. అందులో ఒక వ్యక్తి ఏమన్నాడంటే, ఒక ఆర్గన్, ఒక కీబోర్డ్ పని చేయాలంటే దానికి ఎలక్ట్రిసిటీ పవర్ కావాలా, ఒక మనిషి పని చేయాలంటే పరలోకం నుండి ఒక శక్తి కావాలా అని అన్నాడు. ఆ మాట విన్న తర్వాత అతని లోపల ఒక పశ్చాత్తాపం, ఆ పశ్చాత్తాపంతోనే అతను మోకరించి అతను ప్రార్థించడం మొదలుపెట్టింది. తాను తగ్గించుకున్న ధనవంతుడు, అయ్యా నేను ఇది గర్వం కొరకు చేసిన, నా దగ్గర డబ్బులుంది అన్న గర్వంతో నేను ఉండే, కానీ ఈరోజు నేను తగ్గించుకుంటున్నా తండ్రి, నన్ను నేను తగ్గించుకుంటున్నా. నా లోపల పనిచేస్తున్న శక్తి పరలోకం నుంచి వచ్చింది, కానీ నాలో ఏ శక్తి లేదు ప్రభా. ఈరోజు ఈ డబ్బులు ఉండొచ్చు, ఎప్పుడన్నా పోవచ్చు తండ్రి, ఏ విధంగా పోవచ్చు, కానీ ప్రభా మీ శక్తి నిత్య నిరంతరంగా ఉంటుందని తనని తాను ఎప్పుడైతే తగ్గించుకొని ప్రార్థన చేసిండో వెంటనే ఒక శక్తి వచ్చింది తన లోపల మాత్రం కాకుండా బయట ఎలక్ట్రిసిటీ కూడా వచ్చిందంట, కరెంటు కూడా వచ్చేసింది. చూడండి, ఎప్పుడైతే మీ లోపల అవునా ఆ శక్తి, ఆ వైరాగ్యం అనేది ఉండాలి, మీ లోపల తగ్గింపు అనేది ఎప్పుడైతే నీ లోపల ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనే కరెంటు నీలో ఉంటుందో బయట నీకు ఎల్లప్పుడూ కరెంటు ఉంటుంది. బయట మనుషుల దగ్గర మెప్పులు ఘనతలు కోరుకోకండి. Do not expect someone will praise you or someone will do this to you, someone will do that. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవద్దు. అది ఒక దైవజనుడిగా, ఒక సహోదరుడిగా, నేను ఒక ఫ్రెండ్గా మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, నెవర్ ఎక్స్పెక్ట్ ప్రైజెస్ ఫ్రమ్ ఎనీవన్. ఎవరి నుంచి కూడా మెప్పులు కోరకండి. మనుషుల యొక్క మెప్పు, చర్చిలో నేను ఫేమస్గా ఉండాలా, ఫేమస్ ఫిగర్గా ఉండాలా నేను అని ఇలాంటివన్నీ కోరుకోకండి దయచేసి. డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్ దీస్ థింగ్స్, ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్స్ అండ్ పర్ఫెక్ట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. నీ లోపల ఈ మనుషుల్లో యొక్క శక్తి అవునా, ఎర్తన్ వెజల్స్కి విలువ తక్కువ, కానీ ఎక్సలెన్సీ ఆఫ్ పవర్ అనేది పరలోకం నుంచి వస్తుంది. నువ్వు పరలోకం నుండి ఒక శక్తి నీ జీవితంలో ఈరోజు పని చేయాలా, నీ జీవితం మూవ్ అవ్వాలంటే, నీ జీవితంలో నువ్వు ఒక ఉన్నత స్థాయికి పోవాలంటే మరి పరలోకం నుండి ఒక శక్తి నీ లోపల పనిచేయాలంటే దేవుని బిడ్డలారా, సాధారణమైన జీవితం కాదు, పరలోక జీవితం నీ జీవితంలో నెరవేరాలి. ఈరోజు దేవుని స్నేహితులారా, ఎంతమందిలో ఆ పరలోక బలము పనిచేస్తూ ఉన్నది? నీవు నీ శరీరంలో ఉన్న శక్తితోటి నువ్వు ఉరుకుతున్నావు, నువ్వు పని చేస్తున్నావు, నువ్వు రకరకాలైన కార్యాలు చేస్తున్నావు, కరెక్టే, కానీ ఆత్మ యొక్క బలం ఎక్కడుంది? దేవుని యొక్క శక్తి ఎక్కడ పనిచేస్తుంది ఈరోజు మన జీవితంలో? ఈరోజు ఉదయము మీతో మాట్లాడుతున్నాను, ద ఎక్సలెన్సీ ఆఫ్ పవర్ విల్ వర్క్ ఇన్ యూ. హల్లెలూయా. నీ నుండి ఆ ఎక్సలెన్సీ పవర్ అనేది ప్రారంభిస్తుందంట.
ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాంట్స్ టు టేక్ ఓవర్ యువర్ బాడీ. ద స్పిరిట్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈ ఎర్తన్ వెజల్స్తో పని చేయొద్దు. ఈ లోకానుసారమైన కార్యాలతో మీరు పనిచేయొద్దు. లోకానుసారమైన తలంపుల ఆలోచనలతో పనిచేయొద్దు. దేవుని యొక్క ఆత్మ మీకు ఎక్సలెన్సీ ఆఫ్ పవర్ని ఈరోజు ఇస్తుందంట. హల్లెలూయా. అవునా? ఒక కుటుంబము, ఒక సంఘము, ఏదైతే ఒక మనిషి ఎప్పుడు శక్తివంతంగా మారుతాడంటే, ఎప్పుడు పవర్ఫుల్గా ఉంటాడంటే, ఎప్పుడైతే వాడు ప్రేయర్ చేస్తాడు. బీయింగ్ ఎ పర్సన్, ఇఫ్ యూ ప్రే, ఇఫ్ యు ఆర్ అ హ్యూమన్ బీయింగ్ అండ్ ఇఫ్ యూ ప్రే, యు ఆర్ అ పవర్ఫుల్ మ్యాన్. If you are a man of prayer, you are a man of power, because power of God activates in prayer. అతను ఎప్పుడైతే ప్రార్థన చేసిండో ఆ ప్రార్థనలో ఉన్న ఆ శక్తిని తెలుసుకున్నాడు. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ వచ్చిందో, అదేవిధంగా దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు కూడా ఆ ప్రార్థనలో ఉన్న శక్తిని మీరు తెలుసుకోవడం ఎంతో ప్రాముఖ్యంగా ఉన్నది కదా. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ దట్ యూ విల్ నో ద పవర్ ఇన్ ద ప్రేయర్. లోకానుసారమైన విషయాల్లో మరి శక్తి ఉండొచ్చు, కానీ అంతకంటే పెద్దగా దేవుని యొక్క శక్తి ఉంది. దేవునిలో ఒక శక్తి ఉంది. ఆ దైవ శక్తి నీ లోపల నుండి పని చేయాలి. అండ్ దట్ పవర్ ఇస్ కాల్డ్ ఎక్సలెన్సీ పవర్. 2 కొరింథీయుల్లో రాసిన పత్రిక 4:7 ఉన్న పవర్ పరిశుద్ధాత్మ పవర్. ఈ పరిశుద్ధాత్మ శక్తి, ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ పవర్. ఈ ఎక్సలెంట్ పవర్తోనే నువ్వు బిజినెస్ ప్రారంభించు, నీ బుద్ధి పెట్టకు. ఈ ఎక్సలెంట్ పవర్తోనే నువ్వు చదువు, నీ బుద్ధి పెట్టకు. ఈ ఎక్సలెంట్ పవర్తోనే నువ్వు ఉద్యోగం చేయి, నీ బుద్ధి పెట్టకు. ఈ ఎక్సలెంట్ పవర్తో నువ్వు ఎలా క్లయింట్స్ని పట్టాలా, ఎలా ఇంటర్వ్యూస్ తీసుకోవాలా అనేది యూజ్ చేయి, నీ యొక్క బుద్ధిని కాదు. ఈ ఎక్సలెన్సీ పవర్తో నీ బోధించు. నీ యొక్క బుద్ధిని, నీ యొక్క సర్టిఫికేట్లో పనికిరావు సర్టిఫికేట్లు. నీ 10th క్లాస్, 11th క్లాస్, డిగ్రీ, PhD, double PhD, this all won't come under the wisdom and the excellency power of the Holy Spirit. Hallelujah. Yeah. The excellency of power. The excellency of power. ఈరోజు మీకు కూడా దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే దేవుని శక్తి పైన ఆధారపడతావో an excellent power will be released. కానీ ఆశ ఉండాలా. నా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉండాలన్న ఆశ ఎంతమందికి ఉంది? నేను స్వయంగా ప్రేయర్ చేసుకోవాలని ఆశ ఎంతమందికి ఉంది? బ్రదర్ చెప్తున్నాడని చేయకండి, నిజంగా ప్రేమతో దేవుని వెతకండి. మనకు సహోదరి సాక్ష్యం చెప్పినప్పుడు లాస్ట్ కన్నది, ఐ లవ్ యూ జీసస్ అన్నాను. దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది కావాలా. ఆ మనసు నుంచి దేవునిపై ఒక ప్రేమ ఈరోజు మనందరికి ఉందా దేవుని బిడ్డలారా? ఆ మనసు నుంచి దేవుణ్ణి ప్రేమించాలను, ప్రేమించి అతన్ని దివారాత్రం వెతకాల. You need to search God day and night. Day and night you have to search God. వదిలకండి దేవుడిని, ఒక్కరోజు కూడా విడిచిపెట్టకండి. నేను ఇచ్చే సలహా సజెషన్ అల్లా ఒకటే, ఏంటంటే దేవుడిని ఎన్నడూ విడిచిపెట్టొద్దు. ఒక్కరోజు కూడా మీరు గ్యాప్ ఇవ్వద్దు, సంఘానికి రావడం గ్యాప్ ఇవ్వద్దు. నేను బోధించిన నైట్ ఏమైందో, ఫస్ట్ హౌ యూ ఓవర్కేమ్, అతని శరీరంలో ఓవర్కేమ్ చేసిండు. ఐఎమ్ మేడ్ హోల్ అని అతను అనుకున్నాడు. లోపల స్వస్థత పొందుకున్న తర్వాత అతనికి బయట స్వస్థత అయింది. దాని తర్వాత రెండోది ఏంది, యేసుక్రీస్తు ఎప్పుడు యు ఆర్ మేడ్ హోల్ అంటున్నాడు, నువ్వు స్వస్థత పొందుకున్నావు. ఎప్పుడైతే అతన్ని సంఘంలో చూసిండో దేవుడు, అప్పుడు నువ్వు స్వస్థత పొందుకున్నావు అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఎంతమంది సంఘానికి వస్తున్నారు? సంఘంలో అద్భుతం తర్వాత దేవుడు నేను సంఘంలో చూస్తే అప్పుడు నువ్వు స్వస్థత పొందుకున్నట్టు. ఎందుకంటే యేసుక్రీస్తు ఎలాంటి దేవుడు అంటే 10 మందిని స్వస్థపరిచి లైట్ తీసుకునే దేవుడు కాదు. 10 మందిని స్వస్థపరిచి 10 మంది ద్వారా ఇంకొక 10 మందిని ఎదురు చూసే దేవుడు. నీ జీవితంలో ఒక కార్యం జరిగిందంటే అది సాక్ష్యంగా నీ స్నేహితులు, బంధువులకు ఉండి వాళ్ళని సంఘానికి తీసుకొని రావాలా అన్న కోరికతోటి మరి దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి మనం ఈరోజు ఏం చేయాలా? ఇతరులకు, నిన్ను సాక్ష్యంగా దేవుడు ఎందుకు పెట్టిండు? ఇతరుల జీవితంలో నీవు ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేయాలి, ఇతరుల లైఫ్లో నువ్వు మార్పులు తీసుకురావాలి. అందుకని నీకు ఈ సాక్ష్యం, ఈ సాక్ష్యంను బట్టి నీ జీవితం మారాలి. హల్లెలూయా. యువర్ లైఫ్ మస్ట్ చేంజ్, యువర్ లైఫ్ మస్ట్ చేంజ్. ఓకే, చూద్దాం. రైట్. That day all the apostles assembled in the upper room, waited and prayed in a single minded. ఓకే, ఆ రోజు మరి అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అందరు అపోస్తులు కూడా కలిసి
వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు ప్రార్థన చేయడం ముఖ్యం కాదు, కానీ అక్కడ ఒక పాయింట్ కోట్ అయి ఉంది. ఏంటంటే వాళ్ళు ఒక మైండ్ సెట్తోని సంఘం దేశం గురించి ప్రార్థన చేయండి అన్నప్పుడు దేశం గురించి మాత్రమే అందరూ ప్రేయర్ చేయాలి. నా అప్పులు తీర్చుదేవా అని మూలలో ఒక ముస్లామే కొట్టుకుంటూ ఉంటుంది. అవునా? నా కొడుకును మార్చని ఇంకొక ఆమె, అక్కడ నా కుటుంబం అని ఒక ఆమె ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు వన్ మైండెడ్గా ప్రార్థన చేస్తావు, వీళ్ళందరూ వన్ మైండెడ్గా ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే పరలోకం నుండి ఒక అగ్గిని దిగి వచ్చింది. అగ్గిని నాలుకల వల్ల దిగి వచ్చి అది ఎంతో మరి ఎలక్ట్రిసిటీ కంటే ఎంతో బలమైన అగ్గిని దిగి వచ్చి ప్రతి ఒక్కళ్ళ పైన ఆ అగ్గిని ఆగిందంట. కొన్ని మిలియన్ టైమ్స్ పవర్ఫుల్, ఎలక్ట్రిసిటీ కంటే మిలియన్ టైమ్స్ పవర్ఫుల్ అయిన ఒక శక్తి ప్రతి ఒక్కళ్ళు వచ్చి దిగి వాళ్ళ అన్య భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారంట. It came from heaven, something like a rushing wind, and it was filled the whole house where they were praying anta, where they were seated. వాళ్ళు కూర్చున్న స్థలములో ఆ ఇల్లు మొత్తము, ఆ గృహం మొత్తము మరి ఆ శక్తి నిండిందంట. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆ మిలియన్ టైమ్స్ ఆఫ్ పవర్ నిన్ను కొడుతుందా? నీ ప్రేయర్ లైఫ్లో ఆ ఎలక్ట్రిసిటీ కంటే బలమైన ఒక తృప్తి, బలమైన ఒక శక్తిని నువ్వు అనుభవిస్తున్నావా దేవుని బిడ్డలారా? దేవుని యొక్క బలమును, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యమును ఎంతమంది ఈరోజు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు ప్రార్థన జీవితంలో? స్తుతి స్తోత్రం. నేను అదే అంటున్నా, ఈ సఫకేషన్ ప్రేయర్ ఆపండి. ఇదంతా వద్దు, యాక్టింగ్, ఇదంతా ప్యూర్ యాక్టింగ్. ద రియల్ పవర్ ఆఫ్ గాడ్ వెన్ ఇట్ హిట్స్ యూ, ఆ గంభీరత్వం నీ లోపల ఉంటుంది. ప్రార్థన జీవితంలో ఉన్న గంభీరత్వం. ఒక సహోదరి నాకు తెలుసు, ఆ సహోదరి మరి మౌనంగా ఉంటుంది, ఎప్పుడు కామ్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా చక్కగా స్లోగా మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆమె లోపల పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడో ఆమె గంభీరంగా మాట్లాడడం మొదలు పెడుతుంది. ఆమె గంభీరంగా అన్య భాషల్లో మాట్లాడడం మొదలు పెడుతుంది. ఇది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క శక్తి. ఆ రూమ్ అంతా నింపుతుంది. నీవు ఎక్కడైతే కూర్చున్నావో అక్కడ పరిశుద్ధాత్మ శక్తి మిలియన్ టైమ్స్ పవర్ఫుల్గా ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడో తెలుసా? నువ్వు ఒక్క మైండ్ సెట్తో ఉండాలి. నేను అదే ఎప్పుడూ ఒక సలహా ఇస్తా, ఏంటంటే ఒక్కరు ప్రార్థన చేయడం మొదలుపెట్టండి, శక్తివంతమైన ప్రార్థన. దాని తర్వాత కుటుంబాన్ని దౌడలు పలగొట్టండి. మీ పిల్లల్ని కూర్చోబెట్టండి. భర్త తాగేసి వచ్చి నేను కొడతాడు కదా, తాగనప్పుడు నువ్వు కొట్టి ప్రార్థనలో కూర్చోబెట్టండి. భార్యను కొట్టి మరీ కూర్చోబెట్టు ప్రార్థనలో. Let them sit down. Let them experience the power of God. Pray. Tell them to pray. Tell them to come out of that filth. ఆ యొక్క చేదుతనం నుంచి బయటికి రావాలని ఆజ్ఞాపించండి వాళ్ళని. వాళ్ళ జరిగేలాగా ప్రార్థించండి. వైరాగ్యంతో, అగ్నితో ప్రార్థించండి. మరి దేవుడు ఒక గొప్ప కార్యం. కాకపోతే ఒక టైమింగ్ మెయింటైన్ చేయండి, లాగ్ చేయొద్దు. అందరినీ భర్త పొద్దున ఆఫీస్ పోవాలి, ఆయన పొద్దున కూర్చోబెట్టి ప్రేయర్ చేద్దామని చెప్పి ఆయన తిట్టుకుంటూ కూర్చోకు. నేను అదే అంట, ప్రేయర్ మస్ట్ చేంజ్. అందరూ హోలీ స్పిరిట్ పవర్ ఎక్స్పీరియన్స్ చేయాలి, బయట పోతే సక్సెస్ అవ్వాలి. ఇలాంటి ప్రార్థనలు చేస్తే భర్త కూడా నెక్స్ట్ డే వచ్చి కూర్చుంటాడు. నిన్న ప్రేయర్ చేసినవే మంచిగా ఉంటే నా ప్రేయర్ చేయాలి. నువ్వు ప్రభా నా భర్తలో ఉన్న ఈ బుద్ధితి, వీడు పిచ్చోడు, వీడు సన్యాసి, వీడు అన్ని పైసలన్నీ ముంచుతాడు, ఇట్లా నువ్వు తిట్టినావు అనుకో, నెక్స్ట్ డే ఎందుకు వస్తాడు ప్రేయర్కి? రాడు. నీ పిల్లల్ని తిట్టకు. వీడికి బుద్ధి లేదు, వీడికి చదువు లేదు, వీడి టీచర్ తిడుతుంది, వీడికి సిగ్గు లేదు, వీని తెలుగు టీచర్ కంప్లైంట్ ఇచ్చింది, వీని మ్యాథ్స్ టీచర్ కంప్లైంట్ ఇచ్చింది. ఇలా కాదు. వీడు తాగుతున్నాడు, వీడు సిగరెట్ తాగుతున్నాడు, వీడి దోస్తులని తిరుగుతున్నాడు. అలా ప్రార్థన చేయకు. దేవా నా బిడ్డని నువ్వు దర్శించు. ఈ వయసులో ఎలాగైతే ఏలికి సామువేల్ని అప్పగించిందో తన తల్లి, అదేవిధంగా నా కుమారుడిని, నా కూతురిని నేను మీ చేతిలో అప్పగిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డని మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ కార్యం చేయండి అని అప్పగించడం మొదలుపెట్టు. డెడికేట్ యువర్ సన్, డెడికేట్ యువర్ డాటర్. నేను హైలైట్ ఏంటంటే, రీసెంట్గా హోలీ కమ్యూనియన్ సర్వీస్ ఒకటి చూసినాను. సరే హోలీ కమ్యూనియన్ అప్పుడు ఇచ్చారు, లాక్డౌన్ ముందేలే. హోలీ కమ్యూనియన్ సర్వీస్ ఇస్తే వాడిని గుర్రంలో కూర్చోబెట్టి తీసుకొస్తున్నారు. ఏం పెళ్లి కొడుకులాగా గుర్రంలో కూర్చోబెట్టి తీసుకొచ్చి వాడిని దింపి, వాడు హోలీ కమ్యూనియన్ తీసుకున్నందుకు దావత్ ఏందో తెలుసా? అందరూ తాగుతున్నారు. తాగేసి తీన్మార్ డ్యాన్సులు, సినిమా డ్యాన్సులు పెట్టుకొని డ్యాన్సులు. నాకు ఒక డౌట్ వచ్చింది, ఈ పరిశుద్ధాత్మ శక్తి అంటే పరిశుద్ధాత్మని పొందుకోవడమే కదా బాప్తిస్మం అంటే. పరిశుద్ధాత్మ వస్తే వీళ్ళలో ఏంది ఇంకొక ఆత్మ డ్యాన్స్ ఆడుతుందని నాలో ఈరోజు దాకా ఆ సందేహంకి నాకు సొల్యూషన్ రాలే. ఏమండి బ్యాప్టిజం అంటే ఏంది? హోలీ కమ్యూనియన్ అంటే చాలామంది హోలీ స్పిరిట్ వస్తుంది అని అంటున్నారు. నాకు
హోలీ కమ్యూనియన్ ఎందుకని అడిగిన, మీరు ఎందుకు తీసుకోవాలా అంటే, బ్రదర్ అప్పుడే హోలీ స్పిరిట్ వస్తుంది కదా బ్రదర్ అని నాకు నేర్పిస్తున్నారు. నేను అన్నా అవునా సిస్టర్, సరే సరే. ఆ హోలీ స్పిరిట్ని నువ్వు పొందుకున్నప్పుడు ఏం చేయాలను? ఒక ప్రేయర్ మీటింగ్ అరేంజ్ చేసి, అవునా, ఒక ప్రేయర్ పెట్టుకొని అట్లా చేయాలి. వీళ్ళేమో మొత్తం టెంట్ వేసేసి దావత్ డీజే బుట్ట బొమ్మ అని పాటలు వేసుకుంటే డాన్సర్. నేను పరేషాన్ అయినా. పరిశుద్ధాత్మ దేవుడు వస్తుందా లేకపోతే బుట్ట బొమ్మ వస్తుందా? శరీరము రక్తము విరిచినప్పుడు ఏమండి? అది ఈరోజు హోలీ కమ్యూనియన్ సర్వీస్. అది ఈరోజు పరిశుద్ధాత్మకి ఇచ్చే విలువ. అంత్య దినాల్లో మనం ఉన్న సంగతి మర్చిపోకండి. నేను దాన్ని ఆపేసినంత మాత్రాన మనం అంత్య దినాల్లో లేమని కాదు. ఈ అంత్య దినాల వాక్యం బోధిస్తే నేను ఎప్పుడు వెలుగు గురించిన వాక్యం బోధించాలా, కాబట్టి నేను బోధించట్లే. దాని అర్థం మనం అంత్య దినాల్లో లేమని కాదు. యునో యు నీడ్ టు రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఎక్సలెన్సీ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నేను రాసి పెడతా, ఈ రోజు దాకా మీరు తీసుకున్న బాప్తిస్మమే కాదు మీ జీవితం, మీ ఆత్మీయ జీవితం మారకపోతే, if your spiritual life haven't yet changed, that is not the true baptism you have taken. Because when Jesus Christ was baptized, the heavens were opened. Hallelujah. పరలోకంలో నువ్వు బాప్తిస్మం పొందుకుంటే పరలోకంలో ఒక మార్పులు జరగాలి. నీ హృదయంలో, నీ తలంపులో ఒక మార్పులు జరగాలి. అది బాప్తిజం తర్వాత జరుగుతుంది, బాప్తిజం ముందు జరగదు. హల్లెలూయా. So when the Holy Spirit, the rushing wind wants to come and enter your body today, నీ శరీరంలో ఒక దేవుని యొక్క గాలి ఇప్పుడు ఈరోజు పొద్దున నువ్వు గిన్నెలు తోముతున్నావు, నువ్వు వంట చేస్తున్నావు, నువ్వు పిల్లలకి రెడీ చేస్తున్నావు, ఆయన ఆన్లైన్ క్లాసెస్కి, నువ్వు భర్తని ఆఫీస్ పంపించడానికి రెడీ అవుతున్నావు, నువ్వు రెడీ అవుతున్నావు ఆఫీస్ పోనీకి, నువ్వు స్నానం చేసుకొని కూడా వింటున్నావేమో, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఇన్ దట్ మూమెంట్ God wants to visit you like a rushing wind. ఒక పరిశుద్ధాత్మ శక్తి ఈ రోజు ఇప్పుడు నిన్ను తాకాలని కోరుకుంటున్నా. దేవుడు తాకుతాడు నిన్ను. హల్లెలూయా. God wants to visit you today, even now, like a rushing wind. Like a rushing wind, God wants to visit you. ఈరోజు ఒక బలమైన గాలి వలె దేవుడు నిన్ను దర్శించాలని కోరుకుంటున్నాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 3-4 వచనాల ప్రకారము, then appeared them divided of tongues as a fire and set upon each one of them, and they were all filled with the Holy Spirit and began to speak with other tongues, and the Spirit gave them the utterance. దేవుని యొక్క ఆత్మ వాళ్ళ లోపల దిగి వచ్చి మరి దేవుని ఆత్మ వాళ్ళ ద్వారా మాట్లాడడం మొదలుపెట్టింది. ఈరోజు నువ్వు ఎవరివో నాకు తెలియదు, నువ్వు ఫస్ట్ టైం వింటున్నావా, సెకండ్ టైం వింటున్నావా, విని బోర్ కొట్టేసిందా నీకు, కానీ ఈరోజు దేవుడు అవునా ఆ పరిశుద్ధాత్మ శక్తి నీ నోట్లో నోరు పెట్టి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. నీ నోటిని కంట్రోల్ చేసి, నీ నోటిని ఓవర్టేక్ చేసి దేవుడు తన అగ్ని గల పవర్ఫుల్ శక్తివంతమైన మాటలు నీ నోటి ద్వారా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఒక కార్యం దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Hallelujah. Even today God is ready to do great and mighty things. You pray that the mighty doors will be opened in Jesus Christ's name. Amen. Yeah. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తి అనగా పరిశుద్ధాత్మ శక్తి నేను ఎల్లప్పుడూ నింపుతా ఉండాలంట. The power of the Holy Spirit should be filling all the time. There must be a sudden change in the heaven. పరలోకంలో మార్పులు జరగాలను ప్రార్థన చేస్తుంటే అగ్ని గల శక్తి గల ప్రార్థనలు ఈ రోజు నుంచి ఎంతమంది చేయడం మొదలు పెడతారు? ద ప్రేయర్ ఆఫ్ ఫైర్ అండ్ ఆఫ్ పవర్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఈరోజు యొక్క వాగ్దానము రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. వీఆర్ నాట్ ఇన్ ద రిలేమ్ ఆఫ్ స్పిరిట్ flesh, but we are in the realm of the spirit. Indeed, the spirit of God lives in us. Hallelujah. నువ్వు ఎప్పుడు ఆత్మలో పనిచేస్తావంటే, ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ నీ లోపల జీవిస్తే, దేవుని యొక్క ఆత్మ నీ లోపల సంచలిస్తే, దేవుని యొక్క ఆత్మ నీ లోపల ఉంటే, నువ్వు ఆత్మానుసారమైన వ్యక్తిగా మారుతావంట. If you want to be spiritual, you need to have spirit in you, not the flesh. ఈరోజు వాక్యాధ్యాయాలు, టుడేస్ బైబిల్ రీడింగ్
ఎజికియల్ గ్రంథము 14-15 అధ్యాయాలు. ఉదయము ఎజికియల్ గ్రంథము 14-15 అధ్యాయాలు. ఇన్ ద మార్నింగ్ ఎజికియల్ చాప్టర్ 14 and 15, అండ్ ఇన్ ద ఈవినింగ్ జేమ్స్ చాప్టర్ 2. సాయంకాలము యాకోబు 2వ అధ్యాయం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ, నీ నామం ఎంతో గొప్పది. ఆశ్చర్యమైన దేవుడవు నీవే తండ్రి. మా ప్రార్థనలన్నీ విన్న దేవా, మా ప్రార్థనలన్నీ ఆలకించిన దేవా, నీకే స్తోత్రం. నిన్న రాత్రి మేము అద్భుతం చూసాం, ఈరోజు ఉదయం కూడా మేము అద్భుతం చూస్తామని మేము విశ్వసిస్తున్నాం. అద్భుత కార్యాలు చేసే దేవా, నీకే స్తోత్రం. నీ యందు తృప్తి పొందుకోవాలి, నీ పరిశుద్ధాత్మ శక్తి యందు మేము ఆనందించాలా, తృప్తి పొందుకోవాలన్న బలమును, వైరాగ్యమును మా అందరిలో పెట్టండి తండ్రి. ఇప్పుడే ప్రార్థిస్తుండగా ఒక ఎలక్ట్రిసిటీ కంటే బలమైన శక్తి ఈ శరీరాల్లో వెళ్ళి ప్రభువా, ఆ పరిశుద్ధాత్మ యొక్క కాన్షియస్, ఆ బలము, పాపంని ఓవర్కమ్ చేయాల్సిన బలము, శరీరాన్ని ఓవర్కమ్ చేయాల్సిన బలము, ఉద్యోగాన్ని పొందుకునే బలము, బిజినెస్ ప్రారంభించే బలము, ఇలాంటి బలమన్నీ వాళ్ళు పొందుకొని ఒక సాక్ష్యంగా నిలబడాలని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి ప్రవచిస్తున్నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడయ్యుండును కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎవరు మర్చిపోద్దు, క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సర్వీసెస్ ఉంది. 6 గంటల నుండి 9 గంటల వరకు మనకి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సర్వీసెస్ ఉంది. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మరి అది మాత్రమే కాకుండా మనకు సెకండ్ సాటర్డే మీటింగ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఎవ్రీ సండే ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు మన సండే సర్వీస్ ఉంది. సో రావాలనుకుంటున్న వాళ్ళందరూ రండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. ఓకే, సో కమ్ ఎవ్రీ సండే. అండ్ ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు పార్టిసిపేట్ ఫర్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్, యూ ఆల్ ఆర్ వెల్కమ్. అండ్ ఎవరన్నా క్రిస్మస్కి న్యూ ఇయర్కి హాల్ రెంట్ కొద్దిగా ఎక్కువ ఉంది, దాని కారణంగా ఎవరన్నా మరి హాల్ రెంట్కి మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే, దేవుడు కనుక మీ హృదయంలో మాట్లాడినట్లయితే మరి మీరు అది కూడా, ఆ కార్యం కూడా మీరు చేసి దేవుని నామం మాత్రం మహిమ పొందవచ్చు. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ఈరోజు ఒక సక్సెస్ఫుల్ డేగా, ఈరోజు ఒక బ్లెస్డ్ డేగా, ఈరోజు మన పెద్ద దేవుడు మీ జీవితాలందరిలో పెద్ద పెద్ద కార్యాలు చేస్తాడని విశ్వసిస్తూ యేసు నామంలో ప్రార్థించి మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ అ బ్లెస్డ్ డే. వన్స్ అగైన్ అ వెరీ బ్లెస్డ్ మార్నింగ్. ఆమెన్. హ్యావ్ అ సక్సెస్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ. పీస్ బీ విత్ యూ ఆల్. ఆమెన్.